హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. సో ఈరోజు మన రమాస్ ట్రావెల్ డైరీస్లో మనమైతే విశాఖ ఉత్సవ్ 2026 సందర్భంగా మన సెంట్రల్ పార్క్లో ఏర్పాటు చేసిన ది బ్యూటిఫుల్ వైజాగ్ ఫ్లవర్ షోకి అయితే వచ్చేసామండి. సో ముందుగా అయితే మన వీడియోస్ నచ్చిన వాళ్ళు, మన వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి అయితే ఫ్లవర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఎంట్రీ దగ్గర సెల్ఫీ స్పాట్స్ అవి కూడా పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ డెకార్స్ అనేవి పెట్టారు. సో ఇదైతే ఎంట్రీ అండి. ఈ ఫ్లవర్ షో అయితే Jan 29, 30, 31 పెట్టారనమాట. సో ఈ ఫ్లవర్ షో మిస్ అయిన వాళ్ళ కోసం Feb 1 కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు ఫ్లవర్ షోని. మార్నింగ్ 9 to నైట్ 9 PM ఈ ఫ్లవర్ షో అయితే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా చూడకపోతే వచ్చి చూసేయండి. సో ఈరోజు కూడా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ ఎవరైనా విజిట్ చేయకపోతే వచ్చి విజిట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, శాండ్తో అయితే ఇక్కడ ఆర్ట్ చేశారనమాట. చాలా బాగుంది కదా. ఇలాగే శాండ్ ఆర్ట్స్, వెజిటేబుల్ కార్వింగ్స్, డిఫరెంట్ ఫ్లవర్స్తో ఫ్లవర్స్ ఆర్ట్స్ అయితే చేశారు. సో ఇక్కడైతే మన VMRDA లోగో, ఫేస్ ఆఫ్ చేంజ్ లోగోనైతే శాండ్ మీద ఆర్ట్ చేశారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రీ దగ్గర వినాయకుడి విగ్రహం పువ్వులతో చాలా చక్కగా డెకరేట్ చేశారు. సో ఈ చుట్టూ అయితే ఫౌంటైన్ చుట్టూ కూడా ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో ఈ ఫ్లవర్ షో అయితే మనకి వైజాగ్ RTC కాంప్లెక్స్ దగ్గర ఉన్న సెంట్రల్ పార్క్ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. విశాఖ ఉత్సవ్ 2026లో భాగంగా అయితే ఈ ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే శాండ్ మీద బ్యూటిఫుల్గా శివపార్వతుల విగ్రహాలు అయితే ఉన్నాయి. సో అలా ముందుకు వస్తే ఇక్కడ చూసారు కదా, ఫ్లవర్స్తో, రెడ్ అండ్ వైట్ ఫ్లవర్స్తో అయితే టవర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చాలా క్యూట్గా ఒక క్యూట్ హంసనావలాగా అరేంజ్ చేశారు. మీలో ఎంతమంది విశాఖ ఉత్సవ్ 2026 ఈ 4 డేస్లో విజిట్ చేశారు కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ విశాఖ ఉత్సవ్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఒక బ్యూటిఫుల్ పీకాక్ అయితే ఉంది. రండి చూసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న పీకాక్కి ఆ కాంబినేషన్కి తగ్గట్టు లావెండర్, పింక్ అండ్ వైట్ కలర్లో ఫెదర్స్ అయితే ఏర్పాటు చేశారు విత్ ఫ్లవర్స్. అండ్ అలా కొంచెం ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే పసుపు రంగులో కలశం అయితే ఏర్పాటు చేశారు. పసుపు రంగు పువ్వులతో ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి చిన్న బులక్ కార్ట్ లాగా విలేజ్ థీమ్తో అయితే ఫ్లవర్స్తో ఏర్పాటు చేశారు. అండ్ ఇదంతా పైన ఈ లోగోస్ అన్నీ ఉన్నాయండి, కిందన ఇంకా చాలా ఉన్నాయి. రండి చూసేద్దాం. ఇక్కడ మెట్ల దగ్గర కూడా చూసారు కదా, సైడ్కి చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు ఫ్లవర్స్తో. అండ్ ఫౌంటైన్ అయితే ఆన్ చేశారు. ఫౌంటైన్ ఆన్ చేశాక ఆ ఫ్లవర్స్ బ్యూటీలో ఫౌంటైన్ బ్యూటీ చాలా చాలా బాగుందన్నమాట. మీలో ఎవరైనా ఇది ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి చూడాలనుకుంటే మార్నింగ్ ఆర్ నైట్ రావచ్చు. మార్నింగ్ 9 to నైట్ 9 PM ఉంటుందండి. నైట్ అయితే మనకి లైటింగ్స్, మ్యూజికల్ ఫౌంటైన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నైట్ టైం.
సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే విఎంఆర్డిఏ లోగోతో పాటు పక్కన మన డాల్ఫిన్స్ అయితే ఎగురుతున్నట్టు పెట్టారనమాట. సో ఇక్కడ మన వైజాగ్లో ఫేమస్ టెంపుల్ అయిన సింహాచలం టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా పెట్టారు. పువ్వులతో అందంగా పువ్వులతో చేశారనమాట అది. తర్వాత ఇక్కడ మీరు మొసలని చూస్తున్నారు కదండి, క్రొకడైల్ని, ఇదైతే కాలీఫ్లవర్స్తో చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ కదా, కాలీఫ్లవర్స్తో దీన్ని చేశారు. అండ్ సైడ్ బై ఇంకా బటర్ఫ్లైస్ ఇవన్నీ పువ్వులతోనే చేశారండి. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ అయితే చేశారు. సెంట్రల్ పార్క్ మొత్తం కాదు కానీ సెంట్రల్ పార్క్లో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అయితే ఈ ఫ్లవర్ షో అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడైతే ఫ్లవర్స్, ఫ్రూట్స్, వేస్ట్ పేపర్స్, వెజిటేబుల్స్ ఇలా అన్నీ యూస్ చేసి ఈ కార్వింగ్స్ అన్నీ పెట్టారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే చిన్న చిన్న మష్రూమ్స్ని అయితే ఫ్లవర్స్తో అరేంజ్ చేశారు. తర్వాత అక్కడ గ్రీనరీతో ఇటుపక్క అటుపక్క ఇద్దరు మనుషులు కూర్చున్నట్టు అరేంజ్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే వెజిటేబుల్స్తో కార్వింగ్స్ అయితే అరేంజ్ చేశారు. విత్ విఎంఆర్డిఏ లోగో కూడా పెట్టారు కార్వింగ్స్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఒక పూల కుండీ నుంచి పూలైతే కింద పడుతున్నట్టు అరేంజ్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా స్టాండ్ అయి ఉన్నాయి కదా అవి. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అండ్ క్యూట్ అట్రాక్షన్ అనమాట. ఇక్కడ బ్రింజాల్స్ని కార్వ్ చేసి దీంతో ఒక బుజ్జి ఎలిఫెంట్ని అయితే పెట్టారు. ఇది మొత్తం బ్రింజాల్స్తో పెట్టారనమాట. సో అలాగే ఇక్కడ ఇంకా చాలా లోగోస్, పీకాక్స్ అవన్నీ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్తో డెకరేట్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ మన గౌతమ బుద్ధ విగ్రహం దగ్గర కూడా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారనమాట ఫ్లవర్స్తో. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, క్యూట్ లోగోస్ అన్నీ పెట్టారనమాట. అండ్ ఒక క్యూట్ పాండాని పెట్టారు. సో పిల్లలు, పెద్దలు ఎవరైనా ఈ ఫ్లవర్ షో వచ్చి విజిట్ చేసి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ఫ్లవర్ షో అయితే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు, నైట్ 9 వరకు ఉంటుందండి. సో ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైనా విజిట్ చేయకపోతే వచ్చి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వేస్ట్ పేపర్స్ని వేస్ట్ చేయకుండా ఇక్కడైతే బ్యూటిఫుల్ కార్వింగ్స్ అయితే పెట్టారు. సో ఇదండి మన ఫ్లవర్ షో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు లాస్ట్ డే కాబట్టి వచ్చి విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ.